తనను ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. రేవంత్ రెడ్డికి స్క్రిప్ట్ రాసిచ్చిన వారు అన్ని తప్పులే రాసిచ్చారని ఆయన విమర్శించారు. కామారెడ్డిలో ఓడిన రేవంత్ కొడంగల్లో గెలవలేదా అని అడిగారు. సీఎం రేవంత్ మాట్లాడినవన్నీ అబద్ధాలే అని విరుచుకుపడ్డారు. కవితను అరెస్టు చేయకపోతే బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. మరి కేసీఆర్ ను అరెస్టు చేయకపోతే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనా అని రఘునందన్ రావు ప్రశ్నించారు. రేపు సాయంత్రం దాకా రాండ్రి, నేను దుబ్బాకలు ఎదురు చూస్తా మీకోసం. లేదు బస్సు నన్ను పెట్టమంటే నేను పెడతా, మీరు ఫ్రీగా ఇచ్చిన బస్సులోనే ఇద్దరం కలిసి పోదాం. లేదు మీకు నచ్చిన వాళ్ళందరినీ తోలుకొని రాండ్రి. రఘునందన్ గరీలు ఉంటాడా, రఘునందన్ గరీబోల బిడ్డనా ఒకసారి చూసినాక మాట్లాడుకుందాం. అందుకని నోటికి ఎంత వస్తే అన్ని అబద్ధాలు మాట్లాడడం అనేది దయచేసి మీరు చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి మాట. ఇంకో మాట, మీరు చెప్పిన బీసీ బిడ్డలకి మీరు 1,00,000 కోట్లు ఇస్తా అన్నారు 6 నెలల్లో. బీసీలకి 1,00,000 కోట్లు ఇస్తా అన్న 5 నెలలు అయిపోయింది. ఒక్కొక్కరికి లోన్ 10 లక్షలు ఇస్తా అన్నాడు. ఏదైనా మరి ఒక్క బీసీ బిడ్డకైనా 10 లక్షలు ఇత్తివా? రఘునందన్ గరీబోడా లేకపోతే నీలం మధు గరీబోడా? రఘునందన్ పుట్టింది దొరకులంలో అయినంత మాత్రాన గడిలో లేడు రేవంత్ రెడ్డి గారు. అందుకని నోరున్నది కదా అని ఏది పడుతుంది వారేసుకోవద్దు దయచేసి. ఇంకో పెద్ద మాట చెప్పించిండు రాహుల్ గాంధీ తోటి రేవంత్ రెడ్డి గారు రాసి. ఏం చెప్పించిండు? లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చిన లంకె బిందెలు లేవిడ ఖాళీ కుండలు ఉన్నాయి, అందుకని కేసీఆర్ దోచుకున్న సొమ్ముతోటే 6 గ్యారంటీలు అమలు చేస్తాం. ఇది రేవంత్ రెడ్డి గారు చెప్పలే, రాహుల్ గాంధీ గారు చెప్పారన్న. కేసీఆర్ దోచుకున్నది 1,00,000 కోట్లు, ఆ 1,00,000 కోట్లతోటి కక్కిచ్చి మేము 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఏం చెప్తున్నారు? ముఖ్యమంత్రి గారు, నేను ఆడ లంకె బిందెలు ఉన్నాయని వచ్చిన ఖాళీ కుండలు ఉన్నాయో అన్నాడు. ఇది తెలియదు అన్న, లంకె బిందెలు ఉంటాయా ఖాళీ కుండలు ఉంటాయని. ఇంకా చాలా మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. ఇవాళనే మొదలు పెట్టిపోయింది కాబట్టి నేను కూడా ఆయనకు మొదలు పెట్టే పోదామని వచ్చిన. పట్నంకి ఎందుకు వచ్చిన అంటే మా ఊర్లో చెప్తే మేము ఊరోళ్ళం కదా మళ్ళీ వస్తాయో రావు అని పట్నం దాకా వచ్చిన. మోడీ 10 ఏళ్లలో ఏం చేసిండో చర్చిద్దామా అన్నాడు. అన్న నేను రెడీ, ఒక్కరిని రమ్మంటే ఒక్కరిని వస్తా. 1968లో కట్టిన అమరవీరుల స్తూపం కాడికి రమ్మంటే వస్తా, లేదా కేసీఆర్ గారు కట్టిన అమరవీరుల స్తూపం దాకా వస్తా. 2004 నుంచి 2014 దాకా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న 10 ఏళ్ల కాంగ్రెస్ యూపీఏ 1 యూపీఏ 2 పాలనలో మీ పెద్దలు చేసినటువంటి మంచి పనుల గురించి ఏ నుంచి జడి దాకా కుంభకోణాల నుంచి చర్చించుదామంటే నేను వస్తా.